తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ గోల్డ్. హాయ్ లావల్య, కోపంలోనే నీ కళ్ళు ఇంత అందంగా ఉంటే ఇక ప్రేమలో పడి మత్తులో ఇలా కళ్ళల్లో కైపు చూస్తే గోదావరి ఈదేయచ్చు, హిమాలయాలు ఎక్కేయచ్చు. ఏమంటావు? అందమైన అందాలను ఇలా కార్లు నడపడంలో, కాలేజీకి రావడంలో వృధా చేయి. మీ బావెట్టు నేను పట్టించుకోడు. నా గ్రీన్ సిగ్నల్ ఇవ్వు, స్వర్గ ద్వారాలు తెరిపించి నీకు సుఖాలతో అభిషేకం చేస్తా. ఇలాంటి పిచ్చి వాగుడు వాగేవో నీ కళ్ళు పీకి నీ చేతికిస్తాను. బాయింది. శభాష్ మిస్టర్ జాన్. గత 10 సంవత్సరాలుగా ఎంతో మందికి ట్రైనింగ్ ఇచ్చాను, కానీ ఇంత స్పీడ్ గా వర్క్ నేర్చుకున్న వాళ్ళు ఎవరూ లేరు. కీప్ ఇట్ అప్. ఇదంతా మీ కోఆపరేషన్ వల్లే నేర్చుకున్నాను సార్. అంటే బాగుంటే ఎంతగా నన్ను ఎగ్జిబిషన్ కి తీసుకెళ్లేవాడు. ఈ రోజే లాస్ట్ డేట. తీసుకెళ్లే వాళ్ళు ఎవరూ లేరు. మీ డాడీని అడిగావా? అడిగాను. ఫ్యాక్టరీలో పనులు నాని చెప్పేశారు. నువ్వు డ్రైవర్ని తీసుకెళ్ళు. ఆంటీ, అర్జున్కి రావాలనుందంట, కానీ ఫ్యాక్టరీలో పని ఉందంటున్నాడు. అదే నేను ఎప్పుడు పెడతాను లేదండి. ఏయ్, ఆంటీని చూసి భయపడకు. నిజం చెప్పు, నిన్న నువ్వే కదా అన్నావు. నేనా? ఎప్పుడు? పర్వాలేదు అర్జున్, మీరిద్దరు వెళ్ళరండి. నువ్వు ఈరోజు ఫ్యాక్టరీకి రావట్లేదని నేను ఫోన్ చేస్తాను. అర్జున్, here, come on. Wow. Very smart. థ్యాంక్ యూ. Hey, look here. బాగుందా? బాగుంది. కొన్ని దూరంగా దొరుకుతూ గడ్డపుట్టి, నీ మనసు డ్రైవింగ్ మీద ఉంటే ఇవన్నీ నీకెలా తెలుస్తాయి? ఏమిటిది? స్పీడ్ గా పోనీ. ఇంకా అరే పోతున్నాను కదా. అయ్యి బాబాయ్, ఏమిటి స్పీడ్? స్పీడ్ పోనమంటావు, స్పీడ్గా పోతే కేకలు పెడతావు. నువ్వు ఇంత స్పీడ్ గా పోనిస్తావని నాకు తెలియదుగా. మెల్లగా పోనీ. సర్లే కానీ. ఇప్పుడు లెఫ్ట్. సరే. అయ్యో, అలా కాదు. అరే Straight వెళ్ళు. చేయకూడదు. హలో లావణ్య, ఈ జబ్బు గాని వెంట పెట్టుకొచ్చావండి పార్క్కి. శేఖర్, మర్యాదగా నీ దారి నువ్వు వెళ్ళు. అలా వెళ్తూ ఉంటూనే అందాన్ని నీ శరీరం కనిపించింది, మతి చెదిరింది, మనస్థీర ఒక్కసారి నిన్ను జస్ట్ వన్. మిస్టర్ శేఖర్. ఎవడ్రా నువ్వు? వచ్చాగాడే. శేఖర్, అతని సంగతి నీకు తెలీదు. మర్యాదగా వెళ్ళిపో. వీడి సంగతి నాకు బాగా తెలుసు. ఆఫ్టర్ ఆల్ ఫ్యాక్టరీలో కూలిగాడు. ఇక నా సంగతి చూస్తావా? అర్జున్, డోంట్ వర్రీ. లావణ్య, నీ పొగరుమూత అందాల ఫ్యాక్టరీకి నా లాంటి గౌరవ పరపతి ఉన్నవాడు ఓనర్ కావాలి. అంతేకాని మిషన్ తోడడానికి పనికొచ్చే కూలివాడి కాదు. ఈ జస్ట్ యూజ్లెస్. మై డియర్ ఓనర్ గారు, మీలాంటి వ్యధవులకి నేను దడవను. మర్యాదగా మీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, లేకపోతే మీ అందరి కీళ్లు తీసి పార్సల్ చేసి చేతికిస్తాను. అర్జున్.
నేను వెళ్ళొస్తానమ్మా. ఈ 3 నెలల ట్రైనింగ్ లో విష్ణు గురించిన సందేహాలేం లేవు కదా? లేవమ్మా, ఇది మన ఫ్యాక్టరీలో ఇన్స్టాల్ చేస్తే ప్రొడక్షన్ కూడా రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. వెరీ గుడ్. నీతో పాటు త్యాగరాజ్ కూడా వస్తున్నాడు. ఆ మిషన్ మన ఫ్యాక్టరీలో ఇన్స్టాల్ చేయించి వర్కర్స్ అన్ని వివరాలు చెప్పి వస్తాడు. త్యాగు, మీ ఇద్దరు ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు చేయించారా? చేశాను మేడం. ఆంటీ, అర్జున్తో నేను రఘుదేవపురం వెళ్తారా ఆంటీ? లావణ్య, నీ పరీక్షలు కాగానే వెళ్తూ గానిలే. వెళ్ళొస్తానమ్మా. బాయ్ బాయ్. బాయ్. అన్నయ్య, ఈ రోజు మన చిన్నబాబు వస్తున్నాడు. వాడికి వెంటనే పెళ్లి చేసి నా బాధ్యతలన్నీ వాడికి అప్పచెప్పాలనుకుంటున్నాను. అంతే కదమ్మా, ఎంతైనా జమీందారి మొత్తం వాడు చూసుకోవాల్సిందే కదా. అందుకే వాడికి ఒక మంచి సంబంధం చూశాను. చెల్లెమ్మా, అవునన్నయ్య, భువనగిరి జమీందారు వసంతరాయల కూతురు సుదేష్ణాదేవిని మన చిన్నబాబుకిచ్చి పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకున్నాను. వైజయంతి, ఏమిటి ఏమిటి నువ్వు మాట్లాడేది? నా కొడుకు పెళ్లి విషయం. మరి నా కూతురు పెళ్లి విషయం ఏం చేసావు? మంచి సంబంధం చూద్దాం. వీలైతే 2 పెళ్లిళ్ళు ఒకేసారి చేద్దాం. వీళ్ళిద్దరికీ విడివిడిగా పెళ్లిళ్ళు జరిపించడానికి కాదు నేను ఇంతకాలం ఎదురు చూసింది. కలిపి పెళ్లి చేసి నా కూతురు లావణ్యను ఈ ఇంటి కోడల్ని చేయాలన్న ఆశ. ఆవేశపడకన్నయ్య. చిన్నబాబు అంటే లావణ్యకు కానీ, లావణ్య పైన చిన్నబాబుకు కానీ అలాంటి ఉద్దేశాలు లేవు. వాళ్ళ మనసులో లేని ఆలోచనలు పెళ్లి పేరట వాళ్లపైన రుద్దటం అనవసరం. నేనెంతో ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. పెద్దవాడివి కనుక ముందుగా నీకు చెప్తున్నాను. దయచేసి కాదనకు. ఎంత దెబ్బ కొట్టావు వైజయంతి. లావణ్య పెళ్లితో ఈ ఆస్తి మొత్తం నాదేనని ఎంతో సంబరపడ్డాను. నా నిర్ణయమని 3 ముక్కల్లో తేల్చేసి నా గుండెల్లో గుణపాలు గుచ్చావు కదూ. ఇంతకు ఇంత చెల్లించకపోతే వీడు సూర్యదేవర వంశానికి చెందిన సుదర్శనరావు కాడు. ఇక మీదట ఈ ఆటోమేటిక్ మిషన్ వల్ల ఎవరికీ ఎటువంటి ప్రాణ భయం లేకుండా మన యజమానురాలు ఇంటికి వెళ్లి 3 నెలల పాటు ట్రైనింగ్ పొంది వచ్చి ఈ కొత్త మిషన్ బిగించిన మన అర్జున్ బాబుని భగవంతుడు 10 కాలాల పాటు చల్లగా చూడాలని ప్రార్థిస్తున్నాను. అర్జున్ బాబుకి, అర్జున్ బాబుకి, అర్జున్ బాబుకి. బాబు అర్జున్, ఇలారా. బాబు అర్జున్, ఏమిటి? ఉదయం నుంచి వసంత కనిపించలేదు. కాలేజీకి వెళ్ళాను, అక్కడికి రాలేదన్నాడు. చాలా చోట్ల వెతికాను, ఎక్కడా కనిపించలేదు. మీరేం కంగారు పడకండి, వసంత ఎక్కడున్నా నేను వెతికి తీసుకొస్తాను. మీరింటికి వెళ్ళండి. వసంత ఇక్కడికి వచ్చిందండి? రాలేదండి, ఒక వారంగా కాలేజీకి కూడా రావడం లేదు. అలాగా, వసంత ఎక్కడుందో చెప్పగలరా? తెలీదండి, నేను చూసి 4 రోజులైంది. వసంత కనిపించిందా? ఇప్పుడే కొండ మీద గుడి దగ్గర చూశానండి. పిచ్చికెళ్ళా, నువ్వెందుకింత బాధపడుతున్నావు? ఇక్కడ ఎందుకు ఇలా ఒంటరిగా కూర్చున్నావు నాకు ఇప్పుడు అర్థమైంది. క్షణంలో నీ అనుమానం తీరుస్తానండు. చూడు, ఎంత పిచ్చి పని చేసావు బావా. నేనెప్పుడూ ప్రేమించలేదు. ఆ భావంతో ఎన్నడూ ఊహించలేదు బావా. నీతో కలిసి తిరిగి చదివి పెరిగిన నాకు నువ్వు అన్నయ్య లాంటి వాడివి, స్నేహితుడు లాంటి వాడివి. నేను మరొకరికి మనసు ఇచ్చాను, మరొకరు మనిషినయ్యాను. అతనికి నా సర్వస్వాన్ని అర్పించాను బావా. నాకిప్పుడు 3 నెలలు నిండాయి. నేను మనసిచ్చిన మనిషి ఎక్కడుంటాడు? నా గుండెల్లో, నా ఊహల్లో, నా ఆలోచనలో. నేను అడిగేది అతని వివరాలు. ఎవరతను? అసలేం జరిగింది? చెప్తాను బాబా, అన్ని వివరంగా చెప్తాను. నువ్వు ఊరికెళ్ళిన మరుసటి రోజు నేను కాలేజీ నుండి తిరిగి వస్తున్నాను.